వేణుగోపాల్ గారు వారు ఇచ్చిన డైరెక్షన్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అట్లాగే నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ వారి డైరెక్షన్లో ఈ ఉమ్మడి హైదరాబాద్కి 15 నియోజకవర్గాలు 2 పార్లమెంటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు తాత్కాలికంగా ఇక్కడ డివిజను ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు అట్లాగే జిల్లాల సంబంధించిన కమిటీ ఫుల్ బెంచ్ కమిటీ అంటే కంబైన్డ్ జిల్లాలో ఇక్కడ 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్, ఒకటి ఖైరతాబాద్, ఒకటి హైదరాబాద్. 15 నియోజకవర్గాలు ఉన్నాయి. నిన్న జిల్లా అధ్యక్షుడు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జెస్, స్టేట్ జనరల్ సెక్రటరీలు కొందరు ఇన్ఛార్జెస్ అండ్ అబ్జర్వర్స్, గతంలో ప్రెసిడెంట్ గారు కొంత ఎక్సర్సైజ్ జరిగింది వీళ్ళందరి ద్వారా బ్లాక్ లెవెల్లో డివిజన్ లెవెల్లో అంతా కూడా సమాచారం సేకరించారు. ఎవరెవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసారో, ఎవరైతే ఎంపీగా పోటీ చేసారో వాళ్ళ అభిప్రాయము 12 సంవత్సరాల ముందు నుంచి కూడా పార్టీని అంటుకొని ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను, నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్స్ నాయకులను, జిల్లా ప్రెసిడెంటు అంతా ఒక కోఆర్డినేషన్ ముందుకెళ్ళాలి అనేది ఒక డైరెక్షన్. అందుకే నిన్న ఒక సమావేశం జరిగింది 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా. ఈరోజు కూడా 11 నుంచి 2 గంటల వరకు సికింద్రాబాద్ 5 నియోజకవర్గాలకు సంబంధించి, 2 గంటల నుంచి 4 గంటల వరకు ఖైరతాబాద్ 5 నియోజకవర్గాలు ఆ జిల్లాకు సంబంధించి, 4 గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాద్ జిల్లా 5 నియోజకవర్గాలు. ఇందులో హనుమంతరావు గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ, ఇంకా కొందరిని వెంకట్ గారికి చాలామంది విషయం వాళ్ళు వేరే వేరే జిల్లాలో ఇన్ఛార్జెస్ అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళంతా మొత్తం మీద ఏంటంటే మేయర్ కూడా, నగర మేయర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, డిప్యూటీ మేయర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, కేసీరావు గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కోఆర్డినేషన్గా ఈరోజు 2 గంటలు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ ఉన్న పోటీ చేసిన వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన పేర్లు, బీసీసీ ప్రెసిడెంటు, అబ్జర్వర్స్ ఇచ్చిన పేర్లు, అట్లాగే సీనియర్ లీడర్స్ ఇచ్చిన పేర్లు ఇవన్నీ కూడా జతపరిచి ఇందులో నుంచి ఇంకో డైరెక్షన్ ఏంటంటే జిల్లా బాడీ కానీ డివిజన్ కానీ ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, అట్లాగే మైనార్టీ నాయకులు, ఎస్టీ, అట్లాగే మహిళా నాయకులు అందరి కూడా అందరి నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్ని కులాలకు సంబంధించి ఈ అన్ని క్యాస్ట్ అన్నీ కూడా ఈ కమిటీలో డివిజన్లో కానీ అట్లాగే జిల్లా కమిటీలో కానీ, దాంతోపాటు స్టేట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 2 స్టేట్ డైరెక్టర్లో 2 పోస్టులకు సంబంధించిన కూడా వాళ్ళ బయోడేటా తీసుకోవాలి. క్లాసిఫికేషన్ కూడా అన్నీ చూడాలి అనేది కూడా అటు ఇదంతా కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా నాకు అంటే మాకు నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ మాకు చెప్పిన డైరెక్షన్ ఏంటంటే జూలై 15వ తారీఖు రోజు అన్నీ కూడా సబ్మిట్ చేయాలని కూడా వారు డైరెక్షన్ ఇచ్చారు. నిన్న ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ సంబంధించి ఒక చాలా ప్రక్రియ చేసినాము. రేపు అన్నీ కూడా 11 నుంచి రేపు 5 గంటల వరకు రేపంతా అబ్జర్వర్స్ 3 జిల్లాలకు సంబంధించి అబ్జర్వర్స్, డీసీసీ ప్రెసిడెంట్లు అండ్ ముఖ్య నాయకులు, కాంటెస్ట్ క్యాండిడేట్లు అందరూ కూడా కూర్చొని కొంత ఇంకేమన్నా సర్దుబాటు చేసి రేపు మొత్తం మీద అన్ని కూడా సబ్మిట్ చేయాలన్న ఒక డైరెక్షన్స్ కూడా అందరు కూడా ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ ఫిరాయించిన విషయంలో కొన్ని చోట్ల పార్టీ ఫిరాయించి ఓకే, మీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ లేదా కొంత చాలా సంవత్సరాలు కష్టపడ్డారు, ఎన్నికల కంటే ముందు పోయి మళ్ళీ వచ్చారు. ఇక్కడ 80 అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఈ ఇద్దరి కోఆర్డినేషన్ చేయాలన్నది కూడా ఒక డైరెక్షన్ ఉంది. అట్లాగే ముందు ప్రాధాన్యత ఏంది, మొదటి నుంచి ఎక్కడ పోకుండా ఇక్కడ ఉండాలి మొదటి ప్రాధాన్యత, పొయ్యి వచ్చిన రెండో ప్రాధాన్యత తీసుకోవాలని కూడా డైరెక్షన్. లిస్టు కూడా అట్లా చేస్తున్నాం. ఎక్కడ కూడా పాత వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చుకుంటూ పొయ్యి వచ్చిన వాళ్ళకు కూడా కొంత శాతం పర్సంటేజ్ పెట్టండి, కానీ మెజార్టీ పర్సెంట్ ఇక్కడ పనిచేసే వాళ్ళకే పెట్టాలి అనేది. ఇప్పటి వరకు అందరు కూడా జిల్లా ప్రెసిడెంట్లు ఇటు అనిల్ యాదవ్ కానీ, రోహిన్ రెడ్డి కానీ, అటు సమీర్ కానీ, వీళ్ళందరి కోఆర్డినేషన్లో చాలా చక్కగా చేసారు. దానికి అబ్జర్వర్స్ 3 ఉన్నారు, ఎక్కడో అక్కడ అబ్జర్వర్స్ ఉన్నారు, అందరూ కూడా మంచి కోఆర్డినేషన్ చేశారు. నేను ఈ 3 మీటింగ్లలో చూసినా కదా, బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, అంత సమన్వయంతో జాగ్రత్తగా చేసారు. ఇదంతా రేపు మొత్తం క్లియర్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అసలు అంటే డివిజన్ లెవెల్లో కూడా మీటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయం సరిపోదు కాబట్టి అందరినీ ఒక దగ్గర పిలుచుకొని చేస్తున్నాం. మళ్ళీ తర్వాత నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గారిని, తర్వాత బీసీ ప్రెసిడెంట్ గారు పర్మిషన్ తీసుకొని ఇవన్నీ సబ్మిట్ అయినాక డివిజన్ వైజ్గా మళ్ళీ పర్మిషన్ తీసుకున్న తర్వాత డివిజన్ వైజ్గా జిల్లాల వారిగా నియోజకవర్గ స్థాయిగా మీటింగ్ పెట్టి కొంత ఇంకేదైనా మిస్ అయినాము అనే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకు ఇంకా కమిటీలు ఉంటాయి. ఈ ప్రపోజల్ కూడా ఏది స్టేట్లో రాష్ట్రంలో కొంత మాకు రెస్పాన్స్ ఇవ్వాలి అన్నారు. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలు అయిపోయినాయి, అవి కూడా ఉంటే చేయండి ఇన్ఛార్జ్ గారికి. అట్లాగే పీసీ ప్రెసిడెంట్ అవి కూడా సబ్మిట్ చేస్తాము. సమన్వయము అందరూ కలిసి ఉండాలి, కలిసి చేసి ఇప్పటిదాకా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా నాకు తెలిసిన కాదు ఇప్పటికీ నేను నిన్న ఈరోజు కూర్చున్న వరకు కరెక్ట్గా అబ్జర్వర్స్ డీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళంతా చక్కగా తయారు చేసుకొని పెట్టుకున్నారు. రేపు అన్ని ఫైనల్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది.